హలో ఫ్రెండ్స్, నిన్న పొద్దునైతే శ్రావణ్ గారు ఫోన్ చేసి మా అన్నది టాటా ఐసి ఆగిపోయిందిరా తోసుదూరు అనరా అంటే నిద్రలో ఉండేవాడిని కూడా లేచిపోయినాము. మేమైతే సన్నంతా దోసినాము, ఎంత దోసినా స్టార్ట్ అయితే కాలే. అందుకనేసి వేరే అన్నని పిలిపించినాము. ఆ బండి గురించి తెలిసిన అన్నకి ఆ అన్న వచ్చి చూస్తానే చెప్పినాడు దాంట్లో అయితే డీజిల్ అయిపోయిందని. మాకు తెలియక అబ్బా నానా తంటాలు పడినాము. మా శ్రావణ్ గారితో పెట్టుకుంటే ఇట్టే ఉంటాయి, ఏమైందో కూడా తెలీదు. ఇంకా మమ్మల్ని అయితే సన్నంతా దోపించినాడు బండి. అక్కడ నిద్ర పోయింది, అట్ట టిఫిన్ కూడా తినలేకపోయినాము. అప్పటికే 10 అయిపోయింది మేము పోయే లోపల. అసలు ఆ బండికి ఏమైందో కనుక్కోనికే మాకు గంట సేపు పట్టింది వీడి వల్ల. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బండి ఆయన అయితే వచ్చినాడు. ఈ అన్న అయితే ఎప్పుడో పిల్లప్పుడు వస్తా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కనిపించినాడు. ఇంకా తిందామనేసి 2 ఐస్ క్రీమ్లు తీసుకున్నాం. ఒకటి 10 రూపాయలు చేసినాడు, ఇప్పుడు ఒకప్పుడు 5 రూపాయలకి ఇస్తా ఉన్నాడు. ఇంకా మా శ్రావణ్ కి ఈ రోజు అంతా ఏమైందో తెలీదు. సాయంత్రం పానీపూరికి పోయినాం, పానీపూరి అంతా కింద పడిపోయినాయి. పాపం వాడికైతే ఈ రోజంతా దరిద్రమే. అసలుకి ఏం ముట్టుకునే ఏదో ఒకటి అవుతున్నాయి పొద్దున్న నుంచి. నాకైతే నవ్వు ఆగలే. పాపం వాడేమో పానీపూరి పడేసుకొని వీడియో ఎత్తుతుంటే వాడైతే నన్ను తిట్టాడు. ఇంకా చేసేది ఏం లాగా మళ్ళా పానీపూరి కట్టించుకున్నాడు. పాపం వాడైతే పొద్దున్న నుంచి ఏదో ఒకటి అయితేనే ఉంది. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఒక్కడైనా ఉంటాడు, వాడికైతే ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. మీరైతే మన యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేసేయండి. బోయ్.